కానీ మీరు 16 ఇయర్స్ అయినా 60 ఇయర్స్ అయినా మీరు అప్పుడు షూట్ చేసినా ఇప్పుడు షూట్ చేసినా ఒకేలా అనిపిస్తున్నారు. ఏంటి సీక్రెట్ ఏంటి? దానికి నేను యాక్చువల్గా చాలాసార్లు చెప్పాను. లైక్ డైట్ అది బాగా తింటుంటాను అది. సో అది నా జీన్స్ అండి, ఎందుకు నేను అది దానికి కొంత క్రెడిట్ మా ఆవిడకి ఇస్తాను. మ్యామ్ని అడగాలి యాక్చువల్లీ సీక్రెట్స్ ఏంటి. తనని అడిగితే చెప్పుద్ది యాక్చువల్గా నా అది. ప్రొడ్యూసర్ గారు మీరు చెప్పండి. డైరెక్ట్ క్వశ్చన్ మ్యామ్ మీకు ఇక్కడ. ఇఫ్ యూ వాంట్ టు ఆన్సర్, ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎనీ సీక్రెట్స్, వై ఇస్ హి సో యంగ్ ఆల్వేస్? బ్రహ్మాజీ గారు అంత యంగ్గా ఉండడానికి కారణం ఏంటి? I push him a lot. పుషింగ్ ఏ లాట్ అంట. అంటే పుష్ మీన్స్ బయటికి, ఇంటి నుంచి బయటగా వాట్ ఎవర్ గో అండ్ వర్క్ ఎనీథింగ్ యూ కెన్ టేక్ ఇట్ ఎనీవే. అంటే మీకు బాగా ఫ్రీడమ్ ఇచ్చారు. ఏ విషయంలో? పుష్ చేయడంలో. ఓకే సరే. యా, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ప్రొడ్యూసర్ గారు ఇటండి. ప్రొడ్యూసర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. ఇది థర్డ్ మూవీ హిట్ కావాలని కోరుకుంటున్నాం. మీకు ఆల్రెడీ వేరే కంట్రీస్లో కూడా మంచి క్రేజ్ ఉంది. అది కాక ఇందాక బ్రహ్మానందం గారు కూడా చెప్పారు మీరు హీరోని కూడా డామినేట్ చేసేటట్టున్నారని. హీరోగా ఏం సినిమాలు తీరా? సెటారికల్ ఉంది చాలా. ఆయన వీడియోస్ చూడండి, అర్థమైపోద్ది. హీరోగా చేశారు ఆల్రెడీ. ఆయన యూట్యూబ్ వీడియోస్ చూస్తే తెలిసిపోద్ది మీకు. ఇంత పొట్టేసుకొని ఎక్కడ హీరో లెక్క చేస్తా బ్రో. బ్రహ్మాజీ గారు మీకండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ చెప్పినప్పుడు ₹1 కూడా రెమ్యునరేషన్ వద్దు నాకు, నేను ఈ కథ నాకు నచ్చింది అని చెప్పి ఒప్పుకున్నారు. కానీ ఒక మనిషికి దెబ్బ తగిలితేనే మనం ఓర్చుకోలేము. ఇలాంటి క్యారెక్టర్లో మీరు చేయడానికి అసలు ఎట్లా ఒప్పుకున్నారు? అదే అలా అటువంటి క్యారెక్టర్ నేను చేయలేదు కదా, సో ఎక్స్పీరియన్స్ అవుదామని. న్యూ ఎక్స్పీరియన్స్ కదా ఇటువంటి క్యారెక్టర్. ఎలా అనిపించింది కొత్త ఎక్స్పీరియన్స్? చాలా చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు, డన్. వన్ లాస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. ఓకే. ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఇక్కడ మూవీ తీయాలని ఎలా అనిపించింది మీకు ఇన్ తెలుగు? యాక్చువల్లీ నా మొత్తం సినిమా అంతా రామ్ గోపాల్ వర్మతో చూసేసిన 2019లో. దాని తర్వాత ఐ వాంటెడ్ టు యాక్చువల్లీ డూ ఎ గుడ్ మూవీ. And Vian's actually friend lives in Australia, so he was the guy who contacted me and said there's a good movie, you want to do it? And then I had a look at the whole posters and the movie, and then I invested in this movie. So I really wanted you guys to see this movie actually, and give a good feedback, see how it is. You will love it, I'm 100% sure. I'm not joking, but I'm waiting for third to come and you guys watch this movie. Thank you.